హాయ్ అండి. నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ ఎగ్ అండ్ ఆనియన్ స్పెషల్ ఆమ్లెట్ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. మీరైతే ఎప్పుడూ చేసి ఉండరు. ఒక్కసారి ఇలా పెట్టండి, ఇష్టంగా తింటారు. ప్యాన్ తీసుకొని 4 స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని మీడియం సైజు ఆనియన్స్ 3 కట్ చేసి పెట్టుకొని కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. కొంచెం పసుపు, ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తొందరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, నేను వేసేది ఎల్లిపాయ కారం. దీంట్లోనే అన్ని మసాలాలు వేసి చేశాను. మొత్తం ఒకసారి కలుపుకొని 1 నిమిషం అలా మగ్గించుకోవాలి. కారం వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, స్పైసీ అని చెప్పాను కదా, అందుకే నేను కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసాను. ఇప్పుడు మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇవి ఇలా మనం వేసిన తర్వాత వెంటనే వీటిని కదిలించకూడదండి. 1 మినిట్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 టర్న్ చేసుకోవాలి. 2 వైపులా ఇలానే సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. స్లోగా టర్న్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా చేసిన బోర్ కొడుతుంది కదా, ఇలా కొత్తగా ట్రై చేయండి. చూడండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి, సపరేట్ అయిపోయింది ఆయిల్ ప్యాన్ నుంచి. ఇంతే అండి. ఒక్కసారి మీరు కూడా ఇలానే ట్రై చేయండి. టేస్ట్ మటుకు అదిరిపోతుంది. చాలా కొత్తగా టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని వడ్డించుకొని తినేయటమే. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్.